హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం ఈవీఎస్ థర్డ్ క్లాస్ది మనం ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ మనం చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈవీఎస్లో మనకి ఫిఫ్త్ లెసన్ వచ్చేసి ప్లాంట్స్ అరౌండ్ అస్. So lesson starts with Salima Aguila friends at backyard discussing about flowers and plucking them. Okay, next point. Trees such as banyan, tamarind, neem, mango, etc. are big in size. They also give shade and wood. So మనకి విలేజ్ సైడ్ వెళ్తే మనకి పెద్ద పెద్ద చెట్లన్నీ కనిపిస్తాయి. ఎలాంటివి అంటే బ్యానియన్ ట్రీ, టామరిన్ ట్రీ, నీమ్ ట్రీ, మ్యాంగో ట్రీస్ లాంటి పెద్దగా కనిపిస్తాయి చెట్లు. అవి మంచి షేడ్, నీడనిస్తాయి. అలాగే మనకు కావాల్సినంత వుడ్ని కూడా ఇస్తాయి. నెక్స్ట్ పాయింట్. Palm tree grows tall without branches. These leaves are used as roofs for huts. So palm tree యొక్క లీవ్స్ మనకి హట్స్ పైన రూఫ్ లాగా పనికొస్తాయి. సో పామ్ ట్రీస్కి లీవ్స్ మాత్రమే ఉంటాయి, బ్రాంచెస్ మాత్రం ఉండవు. సో నెక్స్ట్ పాయింట్. లీవ్స్ ఆఫ్ బనానా, మ్యాంగో, కోకోనట్ యూస్డ్ ఫర్ డెకరేషన్ పర్పస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. సో మనకి పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, ఇంకేమైనా ఫంక్షన్స్ అలాంటివి అయినప్పుడు హౌసెస్ డెకరేషన్కి మనం బనానా, మ్యాంగో, ఇంకా కోకోనట్ లీవ్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వాటర్ ప్లాంట్స్. సో వాటర్ ప్లాంట్స్, డెజర్ట్ ప్లాంట్స్కి మనం తేడా తెలుసుకోవాలి. ఇది ఆల్రెడీ ఒకసారి టెట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, వాటర్ ప్లాంట్స్, డెజర్ట్ ప్లాంట్స్ ఏంటి అని. సో ఫస్ట్ వాటర్ ప్లాంట్స్ అయితే మనకి వాటర్ లిల్లీ, లోటస్ ఇవన్నీ వాటర్లో గ్రో అవుతాయి అన్నమాట. సో డెజర్ట్ ప్లాంట్స్ వచ్చేసరికి అలోవెరా, క్యాక్టస్ గ్రో ఇన్ శాండీ సాయిల్స్ విత్ లెస్ వాటర్. సో వీటికి వాటర్ అంత తక్కువగా అవసరం అంతే. సో మనకి నెక్స్ట్ సిక్స్త్ లెసన్ వచ్చేసరికి బాండింగ్ విత్ లీవ్స్. ఫస్ట్ పాయింట్. ఆల్ లీవ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ షేప్ అండ్ సైజ్. అన్ని లీవ్స్ ఒకటే షేప్లో, ఒకటే సైజులో ఉండవు. వాటికి డిఫరెంట్ షేప్, డిఫరెంట్ సైజ్ ఉంటాయి. కొన్ని లీవ్స్ స్మూత్గా ఉంటాయి, కొన్ని లీవ్స్ షార్ప్గా ఉంటాయి, కొన్ని ఏమో రౌండెడ్ టిప్స్తో ఉంటాయి. సో కొన్ని లీవ్స్ బిగ్ ఉంటాయి, కొన్ని లీవ్స్ స్మాల్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, ఓల్డ్ లీవ్స్ ఆర్ డార్క్ ఇన్ కలర్. సో ఇక్కడ మనకి ఓల్డ్ లీవ్స్ ఏమో డార్క్ కలర్లో ఉంటాయి, కొత్త లీవ్స్, న్యూ లీవ్స్ ఏమో చిగురించేవి ఉంటాయి కదా ఆకులు, అవి లైట్ రెడ్ ఇన్ కలర్లో ఉంటాయి. లీవ్స్ అబౌట్ టు ఫాల్, ఏవైతే ఇంకా రాలిపోయే స్టేజ్ ఉంటుందో అప్పుడు ఆ ఆకులు ఎల్లో ఇన్ కలర్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, లీవ్స్ ఆఫ్ ట్రీస్ సచ్ as ఆల్మండ్స్, మ్యాంగో ఎక్సెట్రా చేంజ్ ద కలర్ యాజ్ దే ఏజ్. ఇక్కడ ఈ క్వశ్చన్, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అడగొచ్చు. ఎలా అంటే వేటి ఆకులు వాటి ఏజ్ ప్రకారం చేంజ్ అవుతాయి అని అడిగితే మనకి ఆన్సర్ ఆల్మండ్ అండ్ మ్యాంగో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, స్మోక్ కమ్ ఫ్రమ్ బర్నింగ్ ఫాలెన్ లీవ్స్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇన్స్టెంట్ డంప్ ఇన్ టు కంపోజిట్ పిట్. సో మనం ఆకులు రాలిపోయినాయి అన్నీ ఒక దగ్గర చేసి మనం కాలుస్తాం కదా, అప్పుడు ఆ వచ్చే పొగ మనకి ఇంజూరియస్ అనమాట హెల్త్కి. సో దానికి బదులు మనం ఒక కంపోజిట్ పిట్ తవ్వి దాంట్లో డంప్ చేస్తే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్, లీఫీ వెజిటేబుల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్, దే ప్రొవైడ్ ప్రోటీన్స్. సో మనకి లీఫీ వెజిటేబుల్స్ ఏముంటాయి అంటే మనకి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద ఫుడ్ వీ ఈట్. రవి ఈజ్ అ మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద లెసన్. సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. We need energy to do all these and for that we need food. So our food lesson లో 6th క్లాస్లో మనకి ఏమి ఇచ్చాడంటే we take food for energy and health అని ఇచ్చాడు. అదే మళ్ళీ 7th క్లాస్లో ఫుడ్ కాంపోనెంట్స్లో ఫుడ్ సప్లైస్ ఎనర్జీ, ఫర్ దట్ వీ నీడ్ టు డూ మెనీ యాక్టివిటీస్ అని ఇచ్చాడు. సో మనకి క్వశ్చన్స్ ఇలా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫుడ్ దేనికి అవసరం అంటే ఎనర్జీ అని, ఫుడ్ ఎనర్జీ అండ్ హెల్త్ అని, అలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇచ్చి అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్, we get వెజీస్ అండ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ప్లాంట్స్. సో మనకి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ నుంచి వస్తాయి. వి గెట్ మిల్క్, ఎగ్స్ అండ్ మీట్ ఫ్రమ్ యానిమల్స్. మిల్క్, ఎగ్స్, మీట్ మనకి యానిమల్స్ నుండి వస్తాయి. కుకింగ్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ మనం అన్నీ ఒకటేలాగా ఉంటాం కదా, మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ మెథడ్స్లో కుక్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, న్యూట్రియంట్స్ ఆర్ లాస్ట్ ఇఫ్ ఫుడ్ ఈజ్ ఓవర్ కుక్డ్. సో మనకి ఫుడ్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో దాన్ని ఓవర్ హీట్ చేయడం లేకుంటే ఓవర్గా కుక్ చేయడం వల్ల ఆ న్యూట్రియంట్స్ అనేది
పోతాయి. సో ఇక్కడ నెక్స్ట్ రైస్ దాల్ ఏమో మనం బాయిల్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఎలా కుక్ చేస్తాము, ఏ విధంగా ఏ మెథడ్లో కుక్ చేస్తామని ఇచ్చాడు ఎగ్జాంపుల్స్. రైస్ దాల్ వచ్చేసి మనం బాయిల్ చేస్తాము, సమోసా బజ్జీ అలాంటివి మనం ఫ్రై చేస్తాము, కార్న్ చపాతి మీట్ ఏమో రోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇడ్లీస్ ఏమో మనం స్టీమ్ చేస్తాము, అండ్ మ్యాంగో పికిల్ రైతా ప్రిపేర్డ్ రా వితౌట్ హీటింగ్. సో వీటికి మనం ఏమి జస్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే అవి అయిపోద్ది, మనం స్టవ్ మీద పెట్టి ఏం కుక్ చేయాలని అవసరం లేదు. సో మనకి 8th లెసన్ వచ్చేసరికి ఫుడ్ హ్యాబిట్స్. సో ఫస్ట్ పాయింట్, ఫారెస్ట్ పీపుల్, హిల్లీ రీజియన్ పీపుల్ ఆఫ్ ఆర్ స్టేట్ eat roots and fruits like guava, jamun, amla, etc. available in their region. సో ఫారెస్ట్లో కానీ హిల్లీ రీజియన్లో నివసించే జనాలు ఏం తింటారంటే రూట్స్ తింటారు, అండ్ ఫ్రూట్స్ ఏమో గువా, జామున్, ఆమ్లా ఎక్సెట్రా ఇలాంటివి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ రీజియన్లో ఏవైతే దొరుకుతాయో, ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రం తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్, ఫుడ్ హ్యాబిట్స్ డిపెండ్ ఆన్ క్రాప్స్ గ్రోన్ అండ్ అవైలబుల్ దేర్. ఓకే, ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే వాళ్ళు ఏవైతే పంటలు పండిస్తారో అక్కడ ఏ ఫుడ్ అయితే అవైలబుల్ ఉందో వాటి మీదే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, చోళం, జోవార్ ఆర్ జొన్న ఈజ్ మోస్ట్లీ గ్రోన్ ఇన్ రాజస్థాన్. సో చోళం మన లాంగ్వేజ్లో మనం జొన్నలు అంటాం కదా. సో జోవార్ ఆర్ జొన్న ఇది ఎక్కువ ఎక్కడ గ్రో అవుతుంది అంటే రాజస్థాన్లో పండుతుంది. ఓకేనా. సో పీపుల్ దేర్ ఈట్ రోటీస్ మేడ్ విత్ జోవార్ ఆర్ జొన్న. సో రాజస్థాన్లో ఉండే ఎక్కువ ప్రజలు వాళ్ళు రోటీస్ మాత్రమే తింటారు, అవి కూడా జోవార్ జొన్నలతో చేసిన రోటీస్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్, రోటీస్ అండ్ పూరీస్ ఆర్ ఈటన్ ఇన్ మెనీ అదర్ స్టేట్స్ లైక్ ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్. సో రోటీస్ ఇంకా పూరీస్ ఓన్లీ రాజస్థాన్ వాళ్ళే కాదు, వేరే స్టేట్స్లో కూడా తీసుకుంటారు. మనం కూడా అప్పుడప్పుడు తీసుకుంటాం, బట్ మన స్టేట్లో మనకి ఎక్కువ రైస్ మాత్రమే మనం కన్స్యూమ్ చేస్తాం. ఓకేనా. సో రోటీస్ అండ్ పూరీస్ ఏ స్టేట్స్ వాళ్ళు తీసుకుంటారంటే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్. ఓకేనా. ఇన్ సదర్న్ స్టేట్స్ పీపుల్ ఈట్ రైస్. సదర్న్ స్టేట్స్ అంటే మనందరికీ తెలుసు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. సో ఇక్కడ సౌత్ ఇండియాలో మొత్తం మనం ఎక్కువ క్వాంటిటీ మనం రైస్ మాత్రమే తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్, డిఫరెంట్ యానిమల్స్, బర్డ్స్ లివ్స్ అరౌండ్ అస్. సో మన చుట్టూ చాలా యానిమల్స్, రకరకాల బర్డ్స్ నివసిస్తూ ఉంటాయి. దే ఆల్సో నీడ్ ఫుడ్ లైక్ అస్. సో మనకి ఎలాగ ఫుడ్ కావాలో వాటికి కూడా అలాగే ఫుడ్ కావాలి. ఓకేనా. డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్. సో డిఫరెంట్ యానిమల్స్కి డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ సపోజ్ మనం కౌస్, బఫెలోస్ తీసుకుంటే అవి గ్రాస్ తీసుకుంటా ఉంటాయి, ఆర్ మనం ఇంకా వైల్డ్ యానిమల్స్ తీసుకుంటే అవి ఫ్లెష్, మీట్ అవి ఎక్కువ తీసుకుంటాయి. సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ పాయింట్లో, దే డిఫరెంట్ ఫుడ్స్ లైక్ గ్రెయిన్స్, ప్లాంట్స్, మీట్, హనీ, మిల్క్ ఎక్సెట్రా. సో యానిమల్స్ కూడా డిఫరెంట్ ఫుడ్ తీసుకుంటాయి అన్నమాట, గ్రెయిన్స్, ప్లాంట్స్, మీట్, హనీ, మిల్క్ అలాంటివి. ఓకే. నెక్స్ట్, సిట్టింగ్ టుగెదర్ అండ్ ఈటింగ్ ఫుడ్ ఇన్కల్కేట్స్ దట్ ఆల్ ఆర్ వన్ అండ్ ఈక్వల్. సో ఇంట్లో అందరం కూర్చొని కలిసి తింటే ఆల్ ఆర్ వన్ అండ్ ఈక్వల్ అనే ఒక భావన మనకి కలుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అకార్డింగ్ టు ఏజ్. సో ఏజ్ ప్రకారం మనకి ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇన్ఫాంట్స్ హ్యావ్ నో టీత్, సో దే ఆర్ గివెన్ సాఫ్ట్ ఫుడ్ ఆర్ మిల్క్. సో చిన్నపిల్లలకి, మంత్స్ బేబీస్కి వాళ్ళకి టీత్ ఉండదు కాబట్టి వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్ ఆర్ మిల్క్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్, ఓల్డ్ పీపుల్ ఆల్సో కెనాట్ ఈట్, సో దే ఆల్సో ఈట్ సాఫ్ట్ ఫుడ్. సో మనకి ముసలి వాళ్ళకి కూడా వాళ్ళకి టీత్ ఉండదు, ఊడిపోతాయి, లేదంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మనం సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి అవర్ విలేజ్. సో ఇన్ దిస్ లెసన్ ద విలేజ్ నేమ్ ఇస్ రంగాపురం. విలేజ్ నేమ్ ఏమో రంగాపురం. ఓకేనా. నెక్స్ట్, వర్క్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ గ్రామ్ పంచాయత్ ఆర్ విలేజ్ సెక్రటేరియట్. సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి, దీని మీద లాస్ట్ టైం క్వశ్చన్ అయితే అడిగారు, లైక్ ఏ గ్రామ పంచాయత్ యొక్క వర్క్స్ ఏంటి అని చెప్పి. సో ఇక్కడ సప్లయింగ్ వాటర్, క్లీనింగ్ ద డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్, మెయింటైన్ స్ట్రీట్ లైట్స్. ఓకేనా. సో ఈ వర్క్స్ అన్నీ ఎవరు చేస్తారంటే గ్రామ పంచాయత్ వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ బాధ్యత. నెక్స్ట్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. సో పోస్ట్ ఆఫీస్ ఏ పనులు చేస్తుంది అంటే పోస్ట్ లెటర్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటుంది, సేవ్ మనీ, మన మనీ అక్కడ సేవ్ చేసుకోవచ్చు, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా పే చేస్తుంది.
ఇలాంటివి. సో దీని మీద కూడా క్వశ్చన్ అయితే అడిగారు, ఏది ఇందులో అంటే పోస్ట్ ఆఫీస్ చేయని పని ఏంటి అని చెప్పి. సో ఇవైతే మెయిన్గా చూసుకోండి. నెక్స్ట్, ప్రైమరీ హెల్త్ సెంటర్. హెల్త్ వర్కర్స్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ హెల్త్ అండ్ హైజీన్ అమాంగ్ విలేజెస్. సో ఇక్కడ హెల్త్ వర్కర్స్ ఏమో విలేజెస్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు హెల్త్ మీద, ఎలా ఉండాలి, లైక్ ఎలాగ మెయింటైన్ చేయాలి, మనం నీట్నెస్ క్లీన్లీనెస్ ఎలాగ మెయింటైన్ చేసి సేఫ్గా మంచిగా ఉండాలని చెప్పి ఇక్కడ హెల్త్ వర్కర్స్ యొక్క డ్యూటీ. నెక్స్ట్, కండక్ట్ పోలియో ప్రోగ్రామ్స్ అండ్ గివ్ మెడిసిన్స్ టు ట్రీట్ మైనర్ ఇల్నెస్. సో పోలియో డ్రాప్స్ ఎవరు వేస్తారు అని అడిగితే మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ అని ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు పోలియో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అండ్ చిన్న చిన్న డిసీజెస్కి ఇల్నెస్కి వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇస్తారు. సో నెక్స్ట్, వెటర్నరీ హాస్పిటల్. సో జనాలకి మనకి ఎలాగా అయితే హాస్పిటల్ ఉంటుందో ఇక్కడ యానిమల్స్కి కూడా సంబంధించిన హాస్పిటల్ని మనం వెటర్నరీ హాస్పిటల్ అంటాం. సో ఇక్కడ క్యాటిల్ ఈస్ టేకెన్ టు దిస్ హాస్పిటల్. సో డాగ్స్కి కానీ క్యాట్స్కి కానీ లేకుంటే కౌస్ బఫెలోస్కి వీటికి ఏమన్నా డిసీజ్ వచ్చి లేకుంటే ఇల్గా ఉంటాయో వాటిని మనం వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్నే వెటర్నరీ హాస్పిటల్ అని అంటాము. ఓకే. నెక్స్ట్, గ్రామీణ బ్యాంక్. పీపుల్ సేవ్ మనీ ఇన్ దిస్ బ్యాంక్. జనాలు ఇక్కడ మనీని సేవ్ చేసుకుంటారు. బ్యాంక్ గివ్స్ లోన్స్ టు విలేజెస్ ఫర్ దేర్ నీడ్స్. సో మనం బ్యాంక్ నుండి లోన్స్ కూడా తీసుకోవచ్చు, అలాగే ఆ లోన్స్ని మనం ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళకి రిటర్న్గా పే చేయొచ్చు. దే రిటర్న్ మనీ టు బ్యాంక్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్లో మళ్ళీ మనం రిటర్న్ వాళ్ళకి పే చేయొచ్చు ఆ తీసుకున్న లోన్కి సంబంధించి. ఓకేనా. స్కూల్, అందరికీ తెలుసు స్కూల్ అంటే మనం వెళ్ళి చదువుకునేది స్కూల్. ఓకే. స్టూడెంట్స్ హూ కంప్లీట్ స్టడీస్ హియర్ గో టు స్కూల్ ఇన్ నైబర్ విలేజ్ టు కంటిన్యూ దేర్ హైయర్ స్టడీస్. ఓకే. సో మనకి ఇక్కడ సిటీస్లో ఉన్న స్కూల్స్ ఎలాగంటే లైక్ నర్సరీ నుంచి 10th క్లాస్కి అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. సో మనకి బిఫోర్ విలేజెస్లో ఎలా ఉండేదంటే ప్రైమరీ వరకు ఒక విలేజ్లో ఉంటే నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ ఇంకొక విలేజ్లో ఉండేది. సో మనం ఒక దగ్గర చదువుకొని మళ్ళీ ఇంకొక వేరే విలేజ్కి మనం హైయర్ స్టడీస్కి వెళ్ళాల్సి వస్తుండే అనమాట. సో ఇక్కడ రంగాపురం విలేజ్లో కూడా సేమ్ అలాగే ప్రైమరీ స్కూల్ 1 to 5 అంటే మనకు అక్కడ ఉంటుంది, మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి మనం వేరే విలేజ్కి వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాటర్ ట్యాంక్. వాటర్ ఈస్ పంప్డ్ ఫ్రమ్ వాటర్ ట్యాంక్ టు ట్యాప్స్. సో ఆ వాటర్ ట్యాంక్ నుంచి మన హౌస్ ట్యాప్స్కి వాటర్ అనేవి వస్తాయి. వాటర్ ట్యాంక్ ఈస్ క్లీన్స్ వన్స్ a week and chlorine is mixed with water to purify. వారంలో ఒకరోజు ఆ వాటర్ ట్యాంక్ని క్లీన్ చేస్తారు అండ్ ఆ వాటర్ ప్యూరిఫై చేయడానికి క్లోరిన్ మిక్స్ చేస్తారు అందులో. సో మనకి 10th లెసన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్. సో ఇక్కడ సరళ అండ్ సంతోష్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్. ఓకే. వి ఆల్ నీడ్ హౌసెస్ టు లివ్ ఇన్. We live in houses to protect ourselves from heat, cold, rain and dust. సో మనందరికీ ఇల్లులు అనేవి చాలా అవసరం. మనం ఎందుకు ఇంట్లో నివసిస్తామంటే మనల్ని మనము ఎండకి కానీ వానకి కానీ చలికి కానీ దుమ్ముకి కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఇల్లు అనేది కట్టుకుంటాం. నెక్స్ట్, పీపుల్ హూ మైగ్రేట్. పీపుల్ ఆఫ్ సర్కస్ ట్రూప్స్ అరేంజ్ టెంపరీ రెసిడెన్సెస్. సో మనకి కొంతమంది సర్కస్కి వేరే వేరే ఊర్లు తిరుగుతారు, వేరే వేరే ప్రదేశాలు తిరుగుతారు, కొంతమంది మైగ్రేట్ అవుతారు. వాళ్ళేమో టెంపరీగా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఒక చిన్న ఇల్లు లాంటిది వాళ్ళు టెంట్ లాగా వేసుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు టెంపరీగా. నెక్స్ట్, ఓపెన్ స్పేస్ ఇస్ వెరీ లెస్ ఇన్ టౌన్స్. సో మెనీ ఫ్యామిలీస్ లివ్ ఇన్ లార్జ్ బిల్డింగ్స్ కాల్డ్ అపార్ట్మెంట్స్. సో మనకి ఇక్కడ టౌన్స్లో వచ్చేసి స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. విలేజెస్లో చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి టౌన్స్లో సిటీస్లో అనేది చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఒకేసారి పెద్ద బిల్డింగ్ లాగా కడతారు. సో అందులో అందరూ ఉండడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ని మనం అపార్ట్మెంట్స్గా పిలుస్తాం అన్నమాట. ఎక్కడైతే అందరు జనాలు ఒకటే దగ్గర ఉంటారు వాటిని అపార్ట్మెంట్స్ అంటాం. సో నెక్స్ట్, అపార్ట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లాట్స్ ఇన్ విచ్ ఫ్యామిలీస్ రిసైడ్. సో పెద్ద అపార్ట్మెంట్లో డిఫరెంట్ ఫ్లాట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ కొన్ని అపార్ట్మెంట్స్లో 10 floors ఉంటాయి, కొన్ని అపార్ట్మెంట్స్లో 12, 13 అట్లా ఒక 20, 30 చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కూడా ఉండేవి మనం చూస్తాం కదా. సో అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఒక ఫ్లోర్కి 4 members, 5 members
అట్లా ఉంటారనమాట. సో అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. వాటిని ఆ ఫ్లాట్స్లో ఫ్యామిలీస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్, సో అన్ని లెసన్స్ ఒకటేసారి ఒకటే వీడియోలో పెట్టాలంటే మనకి లెంత్ ఎక్కువ అయిపోతుంది, కాబట్టి నేను ఇంకో పార్ట్లో కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఇప్పటివరకు అయితే మీకు ఈ ఎక్స్ప్లెనేషన్, నా కంటెంట్ ఇదంతా నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, and we'll meet in the next video. Thank you.